వస్తున్నారు ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ మెంబర్స్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏమండి ఏమండి ఏం చేస్తున్నారు? సీఎం కదా చెక్కుల మీద సంతకాలు పెడతానా? మరి లేకపోతే నేనేం బిగుతానే పేపర్ చూస్తానా? నీకు చదువు రాదు కదా, అందుకే చూస్తానా, చదవట్లా. ఏంటి బొమ్మలా? చూడండి నా సెలక్షన్ కదే చాలా బాగుంది. చండాలంగా చెత్తగా ఉంది మీ నిన్ను సెలక్షన్. పెళ్లి చేసుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అదే అన్నారు, నేను చేసుకోవాలా? పక్కింటి సుబ్బారావు గారు వాళ్ళ ఆవిడ గారికి 5,000 ఎట్టి చీర కొన్నారు, మీరు కొన్నారా? ఎదురుంటే వెంకట్రావు వాళ్ళ ఆవిడ కూడా ఇచ్చాడు, నన్ను ఇవ్వమంటావా? వద్దులేండి, మిమ్మల్ని చేసుకోవడం నా కర్మ. నన్ను చేసుకోవడం నా పెద్ద కర్మ. నిన్ను పొడి చేస్తా. ఏంటి పొడి చేస్తా? ఏంటి మినప్పొడే కందిపొడి రా? నీ చావు కళ్ళ చూస్తా. ఏదో అండర్వేర్ చూస్తాను ఈజీగా చెప్తావేంట్రా? నిన్ను చంపందా నాకు ఇవాళ నిద్ర పట్టదురా. రెండు నిద్ర మాత్రం వేసుకోరు, అదే పట్టింది. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఇందాక నుంచి పొడి చేస్తా, ఇప్పుడు పొడి. నువ్వు పొడి చేస్తే నీకు 10 లక్షలు ఇస్తా. ఏంటి నన్ను చంపేయడానికి 10 లక్షలు ఇస్తారా? ఏం మీ నాన్న నన్ను చంపేయడానికి 10 లక్షలు కట్టడం ఇలా? నీ బట్టలు నేను ఉతకాలా? లేదండి నేనే ఉతుకుతానండి. నీ అంట్లు నేను తోమాలా? లేదండి నేను తోముకుంటానండి. రాత్రికి నా కాలు పడతావా? ఏంటి నేనా? పొడి చేయరా? పడతానండి. నేను మీ గొడవ సెటిల్మెంట్ చేయడానికి వచ్చానా చంపడానికి వచ్చా? వచ్చే వాడు పొడిచిన దానికంటే నువ్వు ఊగేదానికి ఎక్కువ భయపడుతుంది. నాకు నువ్వు పోలీసులు ఫోన్ చేయండి. హలో హలో పోలీస్ స్టేషన్ అండి? కాదు బస్ స్టేషన్ అండి. అవునా అండి, మా అమ్మ అమలాపురం బస్ ఎక్కిందో లేదో చూస్తారా? జోకులు వేస్తున్నావేంట్రా? బస్ చేసింది ఎవడరా? పెట్టే ఫోను. ఏమంటే ఎవరో వచ్చినట్టున్నారండి. నువ్వు లోపలికెళ్ళు. ఎవరు? మాట్లాడడానికి వచ్చాం. ఎంతమంది వచ్చారు? ముగ్గురం వచ్చాం. అయితే మీరు మాట్లాడుకోండి. తీసుకొని రావచ్చుగా, తోసుకొని వచ్చారేంటి? తీసుకొని రాడితే మామూలు ఫోర్స్, తోసుకొని వస్తే పోలీస్ ఫోర్స్. అరటిపల్ల బండోడు కూడా తోసుకొని వెళ్తాను, అంత మాత్రం పోలీస్ అవుతాడా? ఓకే ఏంటి గన్నులు ఏంటి ఇన్నేసుకుని వచ్చావు? ఈ గన్నులు ఒకటి కాకపోయినా ఒకటి పేలుతుంది మన పంచులాగే, అందుకే. నీ వెయిట్ ఎంతో? 92. గన్నులు లేకుండా 32. అవునా? నీలాగే అప్పారావు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వెయిట్ ఎంత? ప్యాంట్ ఉంటే 60 కేజీలు, ప్యాంట్ లేకపోతే ఇంకో 60 యాడ్ అయింది. మార్నింగ్ నువ్వేదో మర్డర్ చూసావని నాకు తెలిసింది. ఆ నిందితులు ఏ టైం అయినా వచ్చి నిన్ను మర్డర్ చేస్తారు, అందుకే నీకు ప్రొటెక్షన్ గా వచ్చా. అవునండి, మీరు వచ్చే ముందే బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి. ఏమన్నారు? రీఛార్జ్ చేయించుకోకపోతే కనెక్షన్ కట్ చేస్తామన్నారు. అది బెదిరింపు కాల్ కాదు, కస్టమర్ కేర్ కాలు. ఇప్పటి నుంచి ఈ ఇంట్లో ఎవరు కదలొద్దు, నాకు తెలియకుండా ఏ వస్తువు కూడా కదలకూడదు. మీకు తెలిసినా గానీ వస్తువులు ఎలా కదులుతాయండి? అయినా అదే పనిగా కదలడానికి అదేమన్నా ఆర్టిస్ట్ రాజా? ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? మా ఆవిడతో కాపురం చేస్తుంటా. అది అందరూ చేస్తుంటారు. ఏది మా ఆవిడతోనా? ఏమండి కాఫీ అండి? ఆహా, మంచి టైమింగ్ లో తెచ్చావే నువ్వు. స్టాప్ ఇట్. ఫస్ట్ ఏం చెప్పాను, నేను టెస్ట్ చేసిన తర్వాత నువ్వు తాగాలి, ఎందుకంటే మేము ప్రొడక్షన్ ఇస్తున్నాం. తాగు బాగుంటుంది, తాగు. ఈ కాఫీ ఎలా తాగుతున్నావురా? ఏ దగ్గు ముందో జ్వరం ముందో అనుకుని తాగటమే. దానికి నిద్రలో కాలేయటం తప్ప కాఫీ చేయటం రాదు. ఓకే ఏమండి నీకు ఇష్టమైన లెగ్ పీసులు తెచ్చి. ఏంటి ఇంత మూడ్ లో ఉన్నావు? స్టాప్ ఇట్. ఏం చెప్పాం, మేము ప్రొడక్షన్ ఇవ్వడానికి వచ్చాం. ముందు మేము టెస్ట్ చేసిన తర్వాత నువ్వు టెస్ట్ చేయాలి. ఇటు ఇప్పుడు తినండి. టేస్ట్ చేస్తానని చెప్పి వేస్ట్ మిగిలిచ్చావేంట్రా? నా పుట్టినరోజు అండి, ఆశీర్వదించండి. ఒరే ఆశీర్వదించడం కాదు, నిన్ను హగ్ చేసుకుని నలిపేస్తాను. ఈ విశేషం నువ్వు చెప్తా. ఫస్ట్ టెస్ట్ చేయాల్సింది మేము. ఓకే ఇప్పుడు నువ్వు హగ్ చేసుకో. ఒరే మీరు హగ్ చేశారా రేప్ చేశారా? ఏంట్రా అది అట్టయిపోయింది, ఇంకా నేనేం చేసేది? అది ఓకే ఎవరిది? పని మనిషి. నేను చెక్ చేయాలి. అది ఒప్పుకోదు. నీకెలా తెలుసు? అంటే కొన్ని జరుగుతుంటేలే. అదైనా పని మనిషిలా లేదు, బాగా తినే మనిషిలా ఉంది. అంటే మా ఇంట్లో పనిలో జరగకముందు తడివేలా ఉండేది, ఇప్పుడు తడిసిన ఏనుగులా తయారైంది. తప్పులేదు. ఓకే రాత్రి అయింది, అందరు ఇక్కడే పడుకోండి, ఎందుకంటే నిందితులు ఏ టైంలో అయినా వచ్చి నిన్ను మర్డర్ చేయొచ్చు. అవునవును కరెక్ట్. అందరు పడుకోండి. అందరూ పడుకున్నారు ఉదయం నుంచి, ఆత్రంగా ఒక్క ముద్దు నా కోసం. ఇదిగోండి రండి, దగ్గరగా రండి.
ఏంట్రా ఇది? ఎక్కడైనా నేనే ఫస్ట్, నా తర్వాతే నువ్వు. ఏది ఇందులో కూడా నువ్వేనా? ప్రొటెక్షన్ ఇస్తున్నా. వాడేంటి ఆడ పడుకున్నావు, నువ్వు ఏడ పడుకుంటానంటున్నావు? ప్రొటెక్షన్ ఇస్తున్నావండి. ఒరే నువ్వు దీని పక్కన వాడు దాని పక్కన పడుకుంటే ప్రొటెక్షన్ ఇవ్వటం కాదు, పాపనో బాబునో ఇస్తారు నాకు. ఉదయం నుంచి పొడుస్తాను ఒక నిమిషం. ఉదయం నేను వీడేనండి నిన్ను మర్డర్ చేసింది. నిన్ను మర్డర్ చేస్తే బతుకున్నాడేంటండి? అదే నాకు అర్థం కావట్లా. ఒక్కసారి చూసి హలో చెప్పండి. దేనికి? అక్కడ మా బఫన్ టీవీ ఉంది. ఏ టీవీ? బఫన్ టీవీ. ఎవరిని రా నువ్వు బఫూన్ చేసింది? మిమ్మల్ని. నిన్ను కూడా? అవును నన్ను కూడా. అంటే నువ్వేదో మర్డర్ చూసానని నాకు ఫోన్ చేయడం, వీడొచ్చి బఫూన్ టీవీ అనడం, ఆవిడొచ్చి పకోడీ పెట్టడం ఎలా కనిపిస్తున్నారా మీకు? పోలీసులు అంటే ఏమనుకుంటున్నారు? సీఎం కి ఇవ్వాల్సిన సెక్యూరిటీ నీకు ఇచ్చాను. నేను సీఎంనే కదా. నువ్వు సీఎం ఏంట్రా? కామన్ మ్యాన్. కానిస్టేబుల్స్ వీళ్ళని అరెస్ట్ చేసి బొక్కలో వేయండి. ఏమండి మీరు ముందెళ్ళిపోతారేటండి? నాగ్ బాబు సార్, మీరు ఫుల్ గా కనెక్ట్ అయ్యారు ఈ స్కిట్ తో. బాగా ఎంజాయ్ చేశాను. లాస్ట్ స్కిట్ కంటే ఈ స్కిట్ లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ బాగుంది, చాలా బాగుంది. అది గుడ్. రోజా గారు పేరుకి తగ్గట్టుంది, జల్సా టైం. ఆది టైమింగ్ అండ్ రాము టైమింగే సూపర్ అనుకుంటే, కార్తీక్ ఎంటర్ అయిన తర్వాత ప్రొటెక్షన్ అంటూ ఏదేదో చేసేసి చాలా బాగుంది. ఏమో నువ్వు లేకుండా నేను ఒక్క నిమిషం అయినా ఉండగలనా? గుండెల్లోకి తుంగి చూడరా. కష్టం వర్ష, కష్టం. ఉండలేవు. ఏంటి కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి? అబ్బా దొంగ, రాత్రి అంతా నిద్ర లేకుండా చేసి కళ్ళు ఎరుగున్నాయంట. నేనా? నేను 10 గంటలకే పడుకున్నాగా మా ఇంట్లో. 11 గంటలకు కల్లోకి వచ్చి అన్ని చేసావు కదమ్మా. ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కాదు. మన పెళ్లి గురించి మీ ఇంట్లో మాట్లాడావా? చెప్పాను పండు, చెప్పాను. నీకోసం నేను నీ పేరు టాటూగా ఎంచుకున్నాను. ఇది పువ్వు, టాటూ. పువ్వే పిందయి పండులా వస్తుందా? పండు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏమనుకోపోతే ఒక మాట్లాడేనా? అడుగు. ఒకసారి నా పేరుకి ముద్దు పెట్టుకోవచ్చా? ఆర్గానిక్ హోటల్ ఏం కావాలి? ఏం సార్ ఆ చెట్లకు? ఒకే చెట్టుకి టమాటీ, వంకాయ, బంగాళదుంప అన్ని కాస్తుంటాయి. అలా ఎలా కాసింది? ఒక్కొక్క విత్తనం వేసి ఒక్కొక్క చెట్టు పెంచడం టైం పడుతుందని విత్తనాలన్నీ మిక్సీ వేసి ముద్ద చేసి నాటా, మొత్తం కలిపి ఎండెత్తున్నాయి. ఒక సింగిల్ టీ చెప్తారా? ఇవ్వండి సార్, సింగిల్ టీ చాలు సార్. ఇంతకుముందు సింగిల్ గా ఉండేది, ఈ మధ్య దీంతో తిరుగుతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? ఆర్గానిక్ అంటే కట్టెల పొయ్యి మీద చేయాలి, గ్యాస్ సిలిండర్ మీద కాదు. ఎవరు చెప్పాడు అది గ్యాస్ అని? సరే అటు తిప్పు, లోపల కట్లే ఉంటాయి. మన దగ్గర రొమాంటిక్ దోశ ఉంటది. రొమాంటిక్ దోశ? అరే దోశ స్పెషలిస్ట్ ధనలక్ష్మి వీళ్ళు. ముద్దు ముద్దుగున్నది, ముచ్చటైన చిన్నది, జోరు జోరుగున్నది. సార్ సార్ సార్, మీరు దోశ తినాలి, కంగాలు మీ పెద్ద తినేస్తున్నారు. ఓ పిల్ల, చెప్పండి. ఏడ చేసుకున్నారు పెళ్లి? గుడిలోనే చేసుకున్నాం. పెద్దోళ్ళు చెప్పిర్రా లేదంటే ప్రేమించి పెళ్లి? గవాన్ని నీకెందుకే? పిల్ల మంచిగున్నది, రెండు ముచ్చట్లు చెప్తే ఏమైతుందా? ఇప్పుడు అవన్నీ చెప్తున్నా, తాగుబోతు తిరిగిపోతారు, అవన్నీ చెప్తున్నావు నువ్వు. వాడు మంచోడు కాదు, వాడు సిగరెట్ కాల్చాడు, నేను చెప్తున్నా నానేమన్నా. ఇప్పుడు వాళ్ళ మేనగోడలు కడిపేసి చంపేసిన ఈడేందుకు కూడా చెప్తావు? ఎందుకు చెప్తున్నా? నువ్వు చెప్తున్నా ఎందుకు? కొత్త పిల్లం రెండో పెళ్లి చేసుకున్నా. ది నెక్స్ట్ డే ముచ్చమంట పసుపు ముఖమెంత ఛాయ కాఫీ డికాషన్. ముందు నీ ప్లాన్ ఎక్కడికి వెళ్ళిందా? ఫస్ట్ పిల్ల విడాకులు ఇచ్చాడు. విడాకులు ఇచ్చావా లేకపోతే లేచిపోయిందా? చంపరా, చంపు.